పుష్ప 2తో టాక్ ఆఫ్ ది నేషన్ అయిన మన ఐకాన్ స్టార్ ఇప్పుడు మేకర్స్ అందరికి మోస్ట్ అవైటెడ్ అయిపోయాడు. ఇప్పటికే అట్లీ సినిమాతో హాలీవుడ్ రేంజ్ సినిమా పట్టాలెక్కించిన బన్నీ కాస్త రిలాక్స్ కాగానే చుట్టుముట్టేందుకు రెడీ అయిపోతున్నారట కూడా. మరింతకీ బన్నీనే కావాలంటున్నా ఆ బడా మేకర్స్ ఎవరో చూసేద్దామా? పుష్ప 2తో ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై చెరగని సంతకం చేసిన బన్నీ అట్లీ సినిమా తర్వాత చేసే సినిమా ఏంటా అని క్యూరియస్ గా వెయిట్ చేస్తున్నారంతా. ఇప్పటికే పుష్ప హిట్ తర్వాత ముంబై వెళ్లినప్పుడు బన్సాలీని కలిశాడు బన్నీ. మరోవైపు బన్నీతో పాన్ ఇండియా మూవీ చేయాలని బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాలీ ఎప్పటినుంచో ప్లాన్లు వేస్తున్నాడు. సో దీని తర్వాత బన్సాలీ సినిమాని కొట్టిపారేయలేము. ఇక ఇప్పుడు స్పిరిట్ తో బిజీగా ఉన్న సందీప్ రెడ్డి గతంలో బన్నీతో ప్లాన్ చేసిన సినిమా ఆగిపోయినట్టు వార్తలొచ్చాయి, కానీ ఆఫీషియల్ గా అయితే కన్ఫర్మ్ కాలేదు. అంటే సినిమా హోల్డ్లో ఉన్నట్టే. సో స్పిరిట్ తర్వాత సందీప్ చేసేది ఇప్పటికీ అల్లు అర్జున్ ప్రాజెక్ట్ అయినా ఆశ్చర్యం లేదు. ఇక సరైనోడు లాంటి సూపర్ హిట్ ఇచ్చిన బోయపాటి దానికి సీక్వెల్ తీయాలని ఎప్పటినుండో ప్లాన్లు వేస్తున్నాడు. అల్లు అర్జున్ ఓకే అంటే వెంటనే పట్టాలెక్కించాలని కథ సిద్ధం చేసుకుని మరీ వెయిట్ చేస్తున్నట్ట. వీరే కాకుండా ఎన్టీఆర్తో డ్రాగన్తో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ రావణం అనే టైటిల్తో బన్నీతో ఒక సినిమా అనుకున్నాడని, దిల్ రాజు బ్యానర్లో ఈ సినిమా తెరకెక్కించే ఛాన్స్ ఉందన్నది టాక్. మరోవైపు బన్నీతో పుష్ప 3 చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన చేస్తున్నట్ట సుక్కు. దీంతో పాటు రాజమౌళితో కూడా ఒక సినిమా చర్చల్లో ఉందని సమాచారం. మొత్తానికి 1800 కోట్లు కొల్లగొట్టి మరే హీరోకి అందనంత ఎత్తులో ఉన్న బన్నీ అట్లీ తర్వాత ఎవరికి గ్రీన్ సిగ్నల్ ఇస్తాడో చూడాలి. For more videos like this, subscribe Big TV channel.